ఇది నోటీస్ చేశారా? రీసెంట్ గా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ సెలబ్రిటీస్ వరకు అందరూ వైర్డ్ ఇయర్ ఫోన్స్ అయితే యూస్ చేస్తున్నారు. ఎయిర్ పాడ్స్, లగ్జరీ వైర్లెస్ డివైసెస్ నుంచి ఇప్పుడు ఈ వైర్డ్ ఇయర్ ఫోన్స్ కి ఎందుకు షిఫ్ట్ అవుతున్నారు? అండ్ వీళ్ళు మాత్రమే కాదు, చాలా మంది లగ్జరీ వైర్లెస్ పాడ్స్ కన్నా వైర్డ్ ఇయర్ ఫోన్స్ ని యూస్ చేయడానికి ప్రిఫర్ చేస్తున్నారంట. అదేంటో చూసేద్దాం. ముందు ఛానల్ ఫాలో అవ్వండి. యాక్చువల్గా ఒక 6-8 ఇయర్స్ బ్యాక్ వెళ్తే అందరూ వైర్డ్ ఇయర్ ఫోన్స్ ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉండేవాళ్ళు. ఫోన్ తో చార్జరే కాదు, ఇయర్ ఫోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉండేవి కంపెనీస్. బట్ స్లోగా ఎప్పుడైతే ఐఫోన్ వాళ్ళు 3.5mm జాక్ రిమూవ్ చేశారో, ఇండస్ట్రీ మొత్తం అదే ట్రెండ్ అయితే ఫాలో అవుతూ వచ్చారు. ఇందులో వైర్డ్ ఇయర్ ఫోన్స్ యూస్ చేయాలంటే ఎక్స్ట్రా అడాప్టర్ లేదా సి టైప్ ఉన్న వైర్డ్ ఇయర్ ఫోన్స్ ను కొనుక్కోవాల్సి వచ్చేది. సో ఈ చేంజ్ తర్వాత మెల్లగా వైర్లెస్ బట్స్ అఫోర్డబుల్ కాస్ట్ లో డిఫరెంట్ డిజైన్స్ తో రావడంతో అందరూ వైర్డ్ ఇయర్ ఫోన్స్ నుంచి వైర్లెస్ కి అయితే ట్రాన్స్ఫార్మ్ అవుతూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ వైర్డ్ ఇయర్ ఫోన్స్ కంబ్యాక్ అయితే ఇస్తున్నాయి. దీని వెనకాల చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్, ఛార్జింగ్ అయిపోతుందేమో అన్న టెన్షన్ ఉండదు. దాంతో పాటు కనెక్టివిటీ ఇష్యూస్ అస్సలే ఉండవు. ఆడియో లేటెన్సీ తక్కువ, అన్నిటికన్నా మించి అఫోర్డబిలిటీ కూడా. ఎగ్జాంపుల్, ఎయిర్ పాడ్స్ కి ఆల్మోస్ట్ 20,000 రూపీస్ ఖర్చు చేయాల్సి ఉంటే అదే డీసెంట్ వైర్డ్ ఇయర్ ఫోన్స్ ఆల్మోస్ట్ 1000 to 1500 రేంజ్ లోనే వచ్చేస్తున్నాయి. అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ రీజన్ ఏంటంటే పీపుల్ ఆర్ స్లోలీ మూవింగ్ ఫ్రమ్ షో ఆఫ్ టెక్ టు యూటిలిటీ టెక్. అంటే లుక్స్ కన్నా కూడా కన్వీనియన్స్ ని ప్రయారిటైజ్ చేస్తున్నారు. అండ్ ఆనెస్ట్లీ వైర్డ్ ఇయర్ ఫోన్స్ లో ఒక డిఫరెంట్ నాస్టాలజిక్ వైబ్ అయితే ఉంటుంది. నేను ఫస్ట్ యూస్ చేసిన వైర్డ్ ఇయర్ ఫోన్స్ అయితే నోకియా వాళ్ళవి. మీరైతే మళ్ళీ వైర్డ్ ఇయర్ ఫోన్స్ ప్రిఫర్ చేస్తారా లేదా వైర్లెస్ తోనే కంటిన్యూ అవుతారా? కామెంట్ చేయండి. అండ్ వెళ్లే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.